కనకధారా స్తోత్రం ఆది శంకరాచార్యులు రచించిన మొట్టమొదటి స్తోత్రం. శంకరులు బాల్యంలో భిక్షాటన చేస్తూ ఓ పేదరాలి ఇంటి వద్దకు వెళ్లారు. ఆమె ఇంట్లో భిక్షగా ఇవ్వడానికి ఏమీ లేకపోవడంతో తాను ఉపవాసాన్ని విరమించడానికి సిద్ధం చేసుకున్న ఎండిన ఉసిరికాయను శంకరులకు భిక్షగా వేసింది. ఆ పేదరాలి దాతృత్వాన్ని చూసిన శంకరాచార్యులు ఆసువుగా లక్ష్మీదేవిని 21 శ్లోకాలతో కూడిన కనకధారా స్తోత్రాన్ని కీర్తించారు. మహాలక్ష్మీదేవి శంకరులు చేసిన స్తోత్రానికి ఆనందించి ఆ పేదరాలి ఇంటిపైన బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది. ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు తప్పక లభిస్తాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన దీపావళి నాడు సరసిజ నిలయే సరోజహస్తే ధవళ తమాంసుక గంధమాల్య శోభే అంటూ శంకరాచార్యులు ఆలపించిన కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే అమ్మవారు సంతోషించి సకల శుభాలు కలిగేలాగా ఆశీర్వదిస్తుందని శాస్త్రవచనం.